వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పథకాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ ఏ పథకాలు ఎందుకు రాలేదు అనే దాని మీద ఒక సమీక్షలాగా మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా గ్రామ గ్రామం వెళ్ళమని వారి యొక్క ఆదేశాలతో ఇవాళ మొట్టమొదట మన తాతగారి నాటి నుండి కూడా బలిఘట్టంలో ప్రోగ్రాం ప్రారంభించడం ఎస్కోట్ నియోజకవర్గానికి ఆనవైంది. అందులో భాగంగానే ఇవాళ నేను బలిఘట్టంలో మొట్టమొదట ప్రారంభించుకుంటూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మన్ననలతో ప్రభుత్వాన్ని నడిపించారు. మీకు రుణపడి ఉంటున్నా అంటే మా అమ్మలు అందరూ, మా మరదళ్ళు కానీ ఆడబిడ్డలంతా కూడా చెప్పే మాట ఒకటే, అన్ని పథకాలు ఏవైతే ఇప్పుడు ఇస్తున్నా పెన్షన్ పథకం కావచ్చు, దీపం పథకం కావచ్చు, సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే తల్లికి వందనం ప్రోగ్రాం, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్న తల్లికి వందనం ప్రోగ్రాం కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు అడుగుతున్నప్పుడు అందరి ముఖాన కూడా చిరునవ్వుతో మంచి ప్రభుత్వం అమ్మ అని నేను అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రభుత్వం అమ్మ, మేమందరం నడిపాం, అలాగే పథకాలు అన్నీ వస్తున్నాయి.